మా మా ఇంట్లో మేము వీలైనంత వరకు రసాయనాలు లేని ఆ, శుద్ధి చేసే వస్తువులు వాడతాం. అంటే మనం స్నానం చేయడానికి కానీ, బట్టలు ఉతకడానికి, వీటన్నిటికీ అంట్లు తోమడానికి, వాటన్నిటికీ సబ్బులు, షాంపూలు, వింబార్లు ఇలాంటివన్నీ వాడతాము. వాటిలో చాలా హానికరమైన రసాయనాలు ఉంటాయి. వాటి మూలంగా మన శరీరం శుభ్రమైనట్టు అని అనిపిస్తుంది, కానీ ఇది ఒక భ్రమ. అది మన శరీరం వాటి మూలంగా కలుషితం అవుతూ ఉంటుంది. తర్వాత మనం వాడిన నీళ్లు కూడా ఆ షాంపూ కానీ, సబ్బు కానీ, డిటర్జెంట్లు ఇవన్నీ వాడటం మూలంగా అవి కూడా కలుషితం అయిపోతున్నాయి, పొల్యూషన్ అవుతుంది. అవన్నీ అలా ప్రవహించి నదుల్లోకి, చెరువుల్లోకి, ఆఖరికి సముద్రంలోకి చేరుతున్నాయి. సో వాటి మూలంగా చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి. వాటన్నిటికీ విరుద్ధంగా మేము పళ్ళతోటి, పూలతోటి, కాయలతోటి బెల్లం నీళ్ళలో నానబెట్టి ఈ రకమైన బయో ఎంజైమ్ అని చెప్పి చేస్తామన్నమాట. ఇదేంటంటే మనము పళ్ళు కానీ కుళ్ళిపోనివి, ఎండిపోనివి పళ్ళు, పూలు, కాయలు, ఆకులు తీసుకొచ్చి బెల్లం నీళ్ళల్లో ఒక 90 రోజులు అలా నానబెట్టి మురగ పెడితే అది బయో ఎంజైమ్ అని తయారవుతుంది. దాన్ని ఫిల్టర్ చేస్తే ఈ రకంగా లిక్విడ్ బయో ఎంజైమ్ అంటారు అనమాట. అంటే ఇది ద్రవ రూపంలో ఉన్న బయో ఎంజైమ్. ఇది మనకి ఒక సహజమైన శుద్ధిపరిచే ఒక సాధనం అన్నమాట. దీంతో మనము స్నానం చేయొచ్చు, బట్టలు తుక్కచ్చు, ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు, అంట్లు తోముకోవచ్చు, అన్నిటికీ దీంతో మనం ఉపయోగించుకోవచ్చు. అయితే దీనికి అంత శక్తి ఉండదు, అంత శక్తివంతంగా ఉండదు అనమాట. దాని శక్తి పెంచడం కోసం మేము ఇందులో ఈ రకమైన షాంపూ తయారు చేశాను నేను. ఇదేంటంటే దీంట్లో మనకి కుంకుడుకాయలు, తర్వాత కొబ్బరి, మెంతులు, బియ్యము ఇలాంటివన్నీ ఇందులో కొంచెం ఆ ద్రవంలో ఇవన్నీ కలిపి అలా 2-3 సార్లు దాంట్లో కుంకుడుకాయల్లో ఉండే రసమంతా ఇందులోకి వచ్చే విధంగా ఆ రకంగా దీన్ని తయారు చేస్తే ఇది మనకి మామూలు బజార్లో దొరికే కెమికల్ షాంపూ లాగా ఉంటుంది, అంత శక్తివంతంగా పనిచేస్తుంది. కానీ ఇందులో ఏమీ మనకి కాలుష్యం పరిచే రసాయనాలు ఏమి ఉండవు. ఇవన్నీ సహజంగా చేసిన సహజమైన వస్తువులతోటి, సహజమైన బయోకెమిస్ట్రీ అనొచ్చు దాన్ని. సహజమైన వస్తువులతోటి, పూలు, పళ్ళు, కాయలతోటి చేసిన షాంపూ అనమాట. దీని పేరు చార్కేస్. ఇది మనం బాడీ వాష్ లో వాడుకోవచ్చు, హ్యాండ్ వాష్ లో వాడుకోవచ్చు, షాంపూలో కూడా వాడుకోవచ్చు. దీని మూలంగా మనకి శరీరానికి, జుట్టుకి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. తర్వాత మనం స్నానం చేశాక వచ్చే నీళ్లు కూడా కలుషితం కావు. దాన్ని దీంట్లో కలుపుతారా? దీంట్లోంచి ఇది వస్తుంది. ఓకే. మొట్టమొదటిది ఇందులో మీరు కింద చూస్తే మీకు కనబడుతూ ఉంటాయి చూడండి, పళ్ళు, పూలు, ఆకులు అవన్నీ అలాగా బాగా అవి జీర్ణమైపోయి కిందకి చేరుకుంటాయి. దాన్ని సాలిడ్ అంటారు అనమాట. సాలిడ్ బయో ఎంజైమ్ అంటారు. పైన ఉన్నది ద్రవ పదార్థం. ఆ ద్రవ పదార్థాన్ని ఇలా విడిగా మేము చేసి దాంట్లో కుంకుడుకాయలు, బియ్యము, మెంతులు, అలసంద, ఆలోవెరా ఇలాంటివన్నీ కలిపి కొంచెం చిక్కగా ఉండే విధంగా దీన్ని చేస్తామన్నమాట. ఇది మనం వాడుకుంటాం. సో ఈ రకంగా చేయడం మూలంగా మనం స్నానం చేసే వచ్చే నీళ్ళు అవన్నీ కూడా మనకి ఆరోగ్యం ఇవ్వడంతో పాటు ప్రకృతికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది మొక్కలకి ఎరువులా కూడా ఉంటుంది. ఎరువులా కూడా వాడుకోవచ్చు. మొక్కలకి ఎరువులా వాడుకోవచ్చు. స్ప్రే చేస్తే మొక్కలకి ఉండే చీడ కూడా పోతాయి. అంటే ఒక్క దానికి కాకుండా మల్టిపుల్ గా చాలా రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఈ రకంగా మా ఇంట్లో మేము వాడే నీళ్ళన్నిట్లోనూ బయో ఎంజైమ్ ఉండడం మూలంగా మాకు మా ఇంట్లోంచి బయటకు పోయే నీరు ఏది కూడా ప్రకృతికి హాని కలిగించని నీరు అనమాట. సో ఈకో ఫ్రెండ్లీ హోమ్ అన్నది మనము చక్కగా కట్టుకుని ఉన్నప్పటికీ కూడా మన జీవిత విధానంలో మనం యాసిడ్స్ వాడుతూ, షాంపూలు వాడుతూ, డిటర్జెంట్లు అవన్నీ వాడుతుంటే ప్రకృతికి హాని చేస్తున్నట్టు. సో మన జీవిత విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మూలంగా ఇలాంటి బయో ఎంజైమ్లు కానీ, లేకపోతే బూడిద కానీ, ఇలా రకరకాల ప్రకృతి సహజమైన శుభ్రపరిచే వస్తువులు ఉన్నాయి. వాటిని కూడా వాడుకోవడం మూలంగా మనము ప్రకృతికి మరింత చేరువైన జీవనాన్ని గడిపిన వాళ్ళంతో. మా ఇంట్లో మేము బయో ఎంజైమ్స్ మీద ఇంచుమించు 5 ఏళ్ల పైనుంచి వాడుతున్నాం. ఈ బయో ఎంజైమ్స్ తోటి చేసిన వస్తువుని ఇది దీన్ని చూస్తారా? ఇదంతా కలంకారీ అండి. మీ కలంకారీ ఐడియా ఉంది కదా, శ్రీకాళహస్తి కలంకారీ అని ఒక ఆర్ట్ ఫామ్. అది గుడ్డ మీద కలంతో బొమ్మలు వేస్తారు. సహజమైన ఆర్ట్ ఫామ్ లో అదొక కళ, కలంకారీ అంటారు. కలంకారీ శ్రీకాళహస్తి సంబంధించి శ్రీకాళహస్తిలో ఉంటుంది. ఆ బొమ్మలు అవి కూడా అన్ని కలంకారీ అన్నమాట. అవి అంటే ఇవి మనకి మూలికలతోటి, పళ్ళతోటి, కాయల్ని వాటిని రకరకాలుగా కరగబెట్టి, మురగపెట్టి,
వేడి చేసి ఆ కషాయాలతోటి రంగులు చేస్తారు. ఆ రంగులు న్యాచురల్ అన్ని సహజ పసుపు, కరక్కాయ ఇలాంటివన్నీ తీసుకొచ్చి వాటిలో రకరకాల మూలికలు అవన్నీ తీసుకొచ్చి రంగులు చేసి రంగులతోటి బొమ్మలు వేస్తారు అనమాట. ఇవి సామాన్యంగా పురాణాల బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు, విష్ణుమూర్తి బొమ్మలు ఇలాంటి బొమ్మలన్నీ వేస్తూ ఉంటారు. అయితే నేను దీనికి అంతటికీ కూడా నీటికి సంబంధించిన బొమ్మలు వేయించుకున్నాను అనమాట. శ్రీకాళహస్తిలో ఉండే కలంకారీ కళాకారులు ఉంటారు. అంటే మనం చూస్తే ఇక్కడ అన్ని జలానికి దగ్గర బావి కావచ్చు, ఇది చెరువు, ఇదేమో ఇది మనకి బావులు, పాత బావులు. తర్వాత ఇది ఏమిటంటే జలచక్రం అంటారు, ఇంగ్లీష్ లో హైడ్రలాజికల్ సైకిల్ అంటారు. మన ఫ్యాక్టరీ అనిపిస్తుంది. ఇది నగరీకరణ. ఇదంతా పొల్యూషన్ ఎలా వచ్చి ఓల్డ్ స్టైల్ బావిలో ఉన్నది. తర్వాత జలచరాలు, హంస కానివ్వండి, చేపలు, ఇక్కడ తామర, మనకి నది ప్రవహిస్తున్నట్టు, ఇక్కడ వ్యవసాయం చేస్తున్నట్టు. తర్వాత ఇది కూడా జలచక్రం, ఇది సో ఇది కూడా వ్యవసాయము. సో ఇందులో అంతా కూడా ఇది జలానికి సంబంధించిన జ్ఞానం, చదువు సంబంధించినవి, ఇంజనీరింగ్ కానివ్వండి, బయోటెక్నాలజీ, అవన్నీ. ఈ బొమ్మలన్నీ కూడా నేను నీటికి సంబంధించిన విషయాలని వచ్చే విధంగా ఆ కళాకారులతో చెప్పి బొమ్మ వేయించుకున్నాను అనమాట. ఇది నాకు చాలా బొమ్మలు చూసినప్పుడల్లా నీటికి ఇంకా చాలా డైమెన్షన్స్ ఉంటాయి, కొన్నిటిలో వేయగలిగాం అనమాట. అది